అమ్మా మనకు 4 రోజులు తుఫాన్ అని చెప్పారు కదా, మరి మీరు రోడ్డు మీద తిరగకూడదు కదా, ఈ షాప్లో అవి బంద్ చేసి జాగ్రత్తగా ఉండండి అమ్మ. ఎందుకంటే మన ప్రాణం తప్పలేదు, మరి జాగ్రత్తగా ఉండాలి. గవర్నమెంట్ వారు మరి ఎంత పబ్లిసిటీ చేస్తారు ఈ తుఫాన్ల గురించి, ప్రభుత్వ వారు ఎన్ని హెచ్చరికలు ఇస్తున్నారు మనకి. మన జాగ్రత్తగా ఉండాలమ్మా. అమ్మా అందరం లోపలికి వెళ్ళిపోండి, ఎలా వెళ్ళిపోండి 29వ తారీఖు దాకా జాగ్రత్తగా ఉండాలమ్మా. మరి తుఫాన్ అని ప్రభుత్వ వారు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నారు కదమ్మా. ఈ 4 రోజులు బయటికి రాకండి, ఈ 29వ తారీఖు దగ్గర బాబు లోపలికి వెళ్ళిపోండి. ఏమైనా నిత్యావసర సరుకులు ఉంటే వెంటనే కొనుక్కుని మరి వెళ్ళిపోయి మీరు హ్యాపీగా ఉండాలి. మీకోసమే కదా ప్రభుత్వం ఇన్ని హెచ్చరికలు చేస్తుంది. తుఫాన్ ఇది చాలా పెద్ద, ఆంధ్రాకే పెద్ద తుఫాన్ ఇది. జాగ్రత్తగా ఉండండి అమ్మా. మరి మీకోసం నేను ఇదిగో సోషల్ సర్వీస్ చేస్తున్నాను, అందరికీ ఇలా చెప్తున్నాను. వెళ్ళి జాగ్రత్తగా ఉండండి కదా. 29వ తారీఖు దాకా ఓకేనా. ఏంటి అందరికి చెప్తున్నారు, ఏంటండి ఇష్యూలు ఆపుతున్నారు? అందరికీ చెప్పడం ఏంట్రా అమ్మా. ఇక్కడ 4 రోజుల నుంచి ప్రభుత్వం వారు ఎంత శ్రమపడి ఎంత పబ్లిసిటీ చేస్తున్నారా. రే తుఫాను కదా ఇది, మరి గాలి విపరీతమైన గాలి వస్తుంది అంటారా బాబు. 29వ తారీఖు అర్ధరాత్రి కాడ తీరం దాడుతుంది అంటే అది ఎక్కడ దాడుతుందో తెలియదు. కాకినాడ దాడుతుందా, శంకరగుప్తం దాడుతుందా, అంతర్వేది దాడుతుందా తెలియదురా. అందుకని నా వంతు నేను ప్రజలకు సహకారం చేయాలని బైక్ మీద తిరుగుతున్నాను. వర్షం కూడా లెక్క చేయకుండా గంటకు 60-100 మీటర్లు యోగంతో గాలి ఎత్తదంట. జాగ్రత్త. కొబ్బరి చెట్లు అయ్యి మరి కొబ్బరి చెట్లు కదా మన ఏరియా, జాతకం అని చెప్తున్నారా ప్రజలందరికీ. మరి పాటించండి అందరూ కూడా. మీరు కూడా చెప్పండి, మీ వంతు మీరు కూడా చెప్పండి మీ ఇంటి పక్కలకి మీ చుట్టుపక్కలందరికీ కూడా. మరి అందరూ కూడా నా యొక్క సోషల్ మీడియాని మీరు అందరూ కూడా విని జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాయుడు మోరం.